నేను మీ ఊరు స్కూల్ టీచర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. అమ్మా, మీ ఊరు పిల్లలు చాలామంది స్కూల్కి రావట్లేదు. ఊర్లో పిల్లలందరూ ఫోన్లో ఆటలాడుతూ ఉంటారు. ఎవ్వరూ మాట వినట్లేదు. మీరే ఏదో చెయ్యండి అమ్మా. సరే, పిల్లలు ఎక్కువగా దేని మీద శ్రద్ధ చూపిస్తున్నారో మీరు ఏమైనా చెప్పగలరా అమ్మా? అమ్మ, వాళ్ళు ఊరేగింపు డ్యాన్సులు అయితే తిండి తెప్పను మానేసి మరీ చేస్తారమ్మా. ఓకే, నేను చూసుకుంటానమ్మా. పిల్లలందరికీ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి డాన్స్ మాస్టర్కి ఏమైనా హెల్ప్ అడిగితే బాగుంటుందేమో. హలో మాస్టర్. హలో, చెప్పండి మేడం. మాస్టర్, మా పిల్లలు చదువు కంటే డాన్స్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? ఓకే మేడం, సరైన టైంకి కాల్ చేశారు. ఎలాగో డ్యాన్స్ కాంపిటీషన్స్ అవుతున్నాయి, వాళ్ళని ప్రయోజకులు చేయడానికి ఇదే మంచి అవకాశం. నేను చూసుకుంటాను. సరే మేడం, నేను రేపు వస్తాను. ఓకే, థ్యాంక్స్ మాస్టర్. పిల్లలు ఎక్కడున్నారు? I'm recalling a teammate. పిల్లలు, మా మాస్టర్ గారు వచ్చారు. వాళ్ళ ఇంటి వరకు ఊరేగింపుతో సాగనంపండి. ఓకే మేడం. ఇక మొదలెడదామా? మీ ఇంటి వద్దకు 1 2 3 4 5 6 7 8 9 10. Start the music. థ్యాంక్ యూ పిల్లలు. బాయ్. పిల్లలు, నిన్న మాస్టర్కి సాగినంపారు కదా, అది ఊరేగింపు కాదు, పెద్ద డాన్స్ పోటీకి సెలక్షన్కి వెళ్ళారు. మీరు సెలెక్ట్ అయ్యారు. ఇక నుంచి ప్రాక్టీస్ చెయ్యండి. రేపటి నుంచి మాస్టర్ వస్తారు.
సరే మనం డ్యాన్స్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యాం కదా, ఫోన్ ఉంటే కాంపిటీషన్లో గెలవలేమేమో, కాబట్టి ఈ ఫోన్ వదిలేద్దాం, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి